సార్ ఇందాక మీరు తమిళహట్టి దగ్గర 165 టీఎంసీ నీటి లభ్యత ఉందని చెప్పారు. అయితే సిడబ్ల్యూసీని కోట్ చేశారు. సిడబ్ల్యూసీ 4th April 2015 ప్రాణహిత చేవల ఇంజనీర్ రాసినటువంటి లేఖలో 165 టీఎంసీల నీళ్లు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ అందులో 63 టీఎంసీలు అప్పర్ స్టేట్స్కున్నాయి. అంటే మనకు మిగిలేది 102 టీఎంసీలు. అది బ్యారేజ్ 152 మీటర్ల ఎత్తులో కట్టినప్పుడు. రాంగ్ సార్, మీరు చదువుకోండి ఒకసారి. సార్ లేటెస్ట్ రిపోర్ట్ అయినా సరే 152 మీటర్ల ఎత్తులో, ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి, 152 మీటర్ల ఎత్తులో కట్టినప్పుడు అక్కడ లభ్యమయ్యే నీళ్ళు 102, దానిలో ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్, ఎకాలజికల్ ఫ్లోస్ మినగాయించినప్పుడు అక్కడ లభ్యమయ్యే నీళ్ళు 88 టీఎంసీలు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం చేపేస్తే కేవలం 44 టీఎంసీలు మాత్రమే మనం డైవర్ట్ చేసుకోగలుగుతాం. అది వాస్తవం సార్. మీ సిడబ్ల్యూసీ లేఖను చదువుకోండి. ఇంకొకటి, ఎల్లంపల్లికి మీరు గ్రావిటీ ద్వారా వాటర్ వస్తే ఒకటే లిఫ్ట్ అన్నారు. సారీ సార్, 2 లిఫ్ట్ ఉన్నాయి ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ డిజైన్లో. 74 కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్ట్, 92 కిలోమీటర్ల దగ్గర 19 మీటర్ల లిఫ్ట్, 48 మీటర్ల లిఫ్ట్ ఉంది సార్. 2 లిఫ్ట్లు అవసరం ఉంటుంది ప్రాణహిత చేవలలో. ఇది ఇంకొకటి రెండవ సార్, సారీ నేను కన్క్లూడ్ చేస్తాను. 148 మీటర్లకు అగ్రిమెంటు ఇంతకుముందుకే జరిగిందని చెప్తున్నారు, కేసీఆర్ గారు రాకముందుకే. సారీ సార్, దానిలో మీరు తప్పు చెప్పారు. ఆగస్టు 23, 2016 నాడు మహారాష్ట్రతో అగ్రిమెంట్ జరిగింది సార్. ఇది మీరు అంతకుముందుకే అగ్రిమెంట్ జరిగిందని చెప్పడం అవాస్తవం సార్. ఇది ఓకే, నేను చెప్పాలనుకుంటే నేను కూడా అప్పుడు ఎంపీగా ఉంటే కేసీఆర్ గారితో ఉంటే నేను కూడా మహారాష్ట్ర పోయాను. అక్కడ అయ్యర్ గారు ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, నేతో ఉన్నాను, అన్ని వాస్తవాలు తెలుసు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 148కు అగ్రిమెంటు జరిగింది 2016 అయినా అగ్రి అయింది గతంలోనే. ఇది చెప్పేది వినండి, డోంట్. 148కు అగ్రి అయింది మహారాష్ట్ర, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అగ్రి అయింది. అగ్రిమెంట్ వేరు, అగ్రింగ్ వేరు, మీరు అర్థం